హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరళితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి, నష్టమైతే ఏముండదు. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి తప్పకుండా. ఈరోజు మనము మంచి న్యూట్రిషన్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే అది హమ్మస్. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనకి చిక్ పీస్ కావాలి. చిక్ పీస్ తెలుసు కదా, మన పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి తీసుకుని బాగా నానపెట్టుకోవాలి. ఒక 6-7 అవర్స్ నానపెట్టిన తర్వాత వాటిని కొంచెం వాటర్ వేసి, నేను ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా సరే ఒక సిమ్లో ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, ఇది ఇన్స్టెంట్ పాట్లో అయితే కనుక ఒక 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. మీరు దీంట్లో సాల్ట్ ఏమి వేయక్కర్లేదు. వాటిని మెత్తగా ఉడికించుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు ఈ లోపు మనం ఏం చేద్దామంటే టహినీని మనం ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికి ముందుగా సెసమీ సీడ్స్ తెలుసు కదా మనకి, నువ్వులు అన్హల్డ్ నువ్వులు ఇవి. అన్హల్డ్ అంటే పైన స్కిన్ తీయనివన్నమాట. స్కిన్ తీసినవి అయితే కనుక కొంచెం వైట్గా ఉంటాయి. ఇవి స్కిన్ తీయనివి. ఏ నువ్వులైనా పర్లేదు. ఒక కప్పు తీసుకుంటున్నాను అనమాట. ఒక రైస్ కప్తో ఒక కప్పు తీసుకొని, అంటే అది మన స్కిన్ తీసినవి అయితే కొంచెం స్మూత్గా వస్తుంది. ఇది కొంచెం ఎక్కువసేపు మిక్సీ వేసుకోవాలి, అంతే తేడా. సో ఒక కప్పు నువ్వులు తీసుకుని వాటిని లైట్గా వేయించుకోవాలన్నమాట. అంటే మనకి మంచి వాసన వచ్చే వరకు. అంటే మాడిపోతాయి ఇవి, దగ్గరుండి తిప్పుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వదిలేస్తే మాత్రం నల్లగా అయిపోతాయి ఊరికే. సో చక్కగా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కొంచెం ఆరే వరకు పక్కన వదిలేవేయాలి. సో దీంట్లో కూడా చాలా మంచి ఐరన్, కాల్షియం, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి నువ్వుల్లో, తెలుసు కదా అందరికీ. ఓకే, ఇవి ఆరిపోయాయి. ఆరిన తర్వాత వీటిని మనము మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం ఫస్ట్. సో మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. ఈ నువ్వులు కూడా మనకి పిల్లలకి, పెద్దలకి, ఆడవారికి, వీళ్ళందరికీ చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసేసుకుందాం అనమాట. ఇలా ఒకసారి పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటాము. అంటే మీ దగ్గర ఏం ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, ఏముంటే అది వేసుకోవచ్చు. నేనైతే పీనట్ ఆయిల్ తీసాను ఫ్రెష్గా. సో లాస్ట్లో ఉన్న పీనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ముందు వేసుకొని ఇంకొకసారి మిక్సీలో తిప్పుకొని మళ్ళీ అప్పుడు ఆ కన్సిస్టెన్సీని బట్టి మళ్ళీ, చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ వేసుకుందాం. అంటే ఒక కప్పుకి మనకు ఒక 4 స్పూన్స్ ఆయిల్ పడుతుందన్నమాట. సో ఇంకో 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకుందాం. అప్పుడు బాగా పేస్ట్ వెళ్ళి అవుతుంది. అందుకని మనము ఇన్నిసార్లు వేసాను. ఓకే, చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకుంటే ఎలా తయారైందో చూసారా. 4 స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, చక్కగా టహిని రెడీ అయిపోయింది. ఇలా జారుడుగా వస్తుందన్నమాట. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. స్మూత్ కూడా చూసారుగా, స్మూత్నెస్ కూడా చాలా బాగా వచ్చింది, అంటే కరెక్ట్గా వచ్చినట్టు. ఈ తహినీని కూడా మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని డ్రెస్సింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. సలాడ్స్లో వాటిలో వాడుకున్న చాలా మంచిది. ఓకే, రెడీ అయిపోయిందిగా, చూసారు కదా, చాలా పేస్ట్ మెత్తగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో తహిని రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము హమ్మస్ మనకి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈలోపు మనకి ఉడికిపోయాయి కదా, ఉడికిపోయిన శనగలు తీసుకుని వాటిని వడకట్టుకుందాం. ఇలా హోల్స్ ఉన్న దాంట్లో మనం చక్కగా పోసేసుకుంటే వాటిలోని వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది కదా. ఇలా వడగట్టిన తర్వాత ఈ శనగల్ని ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి దీనికి ఏమేం కావాలి, తహిని రెడీగానే ఉంది. ఇంకా తహిని, నెక్స్ట్ సాల్టు, నిమ్మకాయ, క్యూమిన్ పౌడర్ అంటే మన జీలకర్ర పౌడర్ కొంచెం, వెల్లుల్లి మీ ఇష్టం అనమాట. నేనైతే ఒక 3 తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా. తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ తీసుకోండి, నేనైతే పీనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు వెల్లుల్లిని
రాగా అంటే పచ్చివి వాడచ్చు. నేనైతే కొంచెం రోస్ట్ చేశాను. కొంచెం రోస్ట్ చేసేటప్పటికి చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోయాయి. దీన్ని ఒక అల్యూమినియం ఫాయిల్లో పెట్టి మన ఆవెన్లో పెట్టుకున్నా సరిపోతుందనమాట. ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని ఫస్ట్ ఆ టహినీని వేసేసుకుంటాం. దీన్ని నేను 1 కప్ తీసుకున్నాను కదా, నేను లాస్ట్లో కొంచెం ఉంచాను. ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను. సో కొంచెము డ్రెస్సింగులకి వాటికి వాడుకోవచ్చు అని కొంచెం ఉంచాను. సో మీరు ఒక హాఫ్ కప్పు 3/4 కప్ అయితే మాత్రం టహినీ పట్టేస్తుంది. అది వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ, మనము ఒక నిమ్మకాయ మొత్తం పెద్దది ఇది నిమ్మకాయ. సో ఒక నిమ్మకాయ, హోల్ నిమ్మకాయ పిండేస్తున్నాను. ఇంకా కావాలంటే మనము చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను. ఓకే, నిమ్మకాయ స్క్వీజ్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లుల్లి ఉన్నాయి కదా, రోస్ట్ చేసిన వెల్లుల్లి కానీ పచ్చి వెల్లుల్లి కానీ ఏదైనా బాగానే ఉంటుంది. సో వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. నేను మొత్తము ఒక 3 కప్స్ శనగల వరకు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా మనం చివర్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని తర్వాత దానిలో జీలకర్ర పొడి, అదే మన క్యూమిన్ పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాం. అది చాలా టేస్టీగా వస్తుంది దీంట్లో వేస్తే. సో క్యూమిన్ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కదా. మెయిన్ నెక్స్ట్ ఏంటి, శనగలు. ఓకే, ఇప్పుడు శనగలు వేసేసుకుందాం. ఉడకపెట్టుకున్న శనగలన్నీ వేసుకుందాం. శనగలు చాలా మంచిది తెలుసు కదా, శనగల్లో చాలా మంచి ప్రోటీన్, ఫైబర్ చాలా మంచివి ఉంటాయి. సో దీనివల్ల మనకి ఇది డయాబెటిక్ పేషెంట్స్ తిన్నా కూడా చాలా మంచిది అనమాట. సో అందుకని ఇది అందరూ తినచ్చు. ఇలా వేసుకొని దీన్ని మనం మిక్సీలో ఇలా వేసుకుంటూ ఏం చేయాలంటే, చూసారు కదా ఒకసారి ఆన్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది చుట్టుపోతూ ఉంటుంది. దాన్ని అందుకని మనం ఒక స్పూన్తో దాన్ని స్క్రేప్ చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఓకే, మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వాటర్ వేస్తాం. వాటర్ ఎక్కువ పట్టవు, ఒక 3-4 స్పూన్స్ వాటర్ వస్తాయి, వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వాటర్ లాస్ట్లో వేస్తే ఏంటంటే మనకి చక్కగా మెత్తగా ఫోమీగా వస్తుందన్నమాట హమ్మస్. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. సో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో ఏం వేసుకుంటామంటే, చెక్ చేయండి ఒకసారి కన్సిస్టెన్సీ. చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు కావాలంటే సాల్టు, లెమను అవి ఏమన్నా పడతాయి అనుకుంటే వేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం మనకందరికి ఇష్టమైన కొంచెం కారం వేద్దాం. మనందరిళ్ళల్లోనూ ఉంటుంది కదా మన కూర కారం. ఆ కారం కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మన కారం వేసి ఇంకొకసారి తిప్పేసుకుంటే మెత్తగా హమ్మస్ రెడీ అయిపోయిందండి. ఇది ఎంతో ప్రోటీన్ ఉంటుంది, ఎంతో న్యూట్రిషన్, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో, చాలా మంచిది ఇది. చూసారు కదా, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మన హమ్మస్. ఇప్పుడు దీన్ని మనం అన్నిట్లో తినొచ్చు. చిప్స్తో తినొచ్చు, బ్రెడ్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు. దీని మీద ఒక స్పూను ఆయిల్, లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలిపి వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 వీక్ to 10 days ఏం పాడవదు. మనం ఉంచితే తినకుండా ఉంటే ఒక 1 వీక్ 10 days అయితే బాగుంటుంది, ఏం అవ్వదు. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కూరగాయ ముక్కలతో తినొచ్చు, క్రాకర్స్తో తినొచ్చు, చిప్స్ ఉంటాయి కదా మన టోటిలా చిప్స్తో తినొచ్చు. సో నేను ఇప్పుడు టోటిలా చిప్తో ట్రై చేశాను, సూపర్గా ఉంది, కరెక్ట్గా సరిపోయింది అంతాను. నెక్స్ట్ క్రాకర్స్ మధ్యలో పెట్టించిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ మనము పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్లో ఒక లేయర్ లాగా చక్కగా స్ప్రెడ్ చేసి ఇస్తే చాలా మంచి ప్రోటీన్ ఇది.
ఎర్లీ మార్నింగ్ చాలా మంచిది ఇది. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. చపాతీల్లోనూ వాటిలోనూ పెట్టివ్వచ్చు. సో చూసారు కదా, సెకండ్ డేకి మా పిల్లలైతే ఈ విధంగా చేసేసారు. ఆఫ్ అయిపోయింది అప్పుడే. సో వీళ్ళు చిప్స్తోనూ క్రాకర్స్తోనూ వాటితో తినేస్తారు. చాలా బాగా నచ్చింది వీళ్ళకి, పిల్లలకైతే సూపర్ నచ్చింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా మంచిది కూడా, చాలా హెల్తీ ఫుడ్. థర్డ్ డే అయ్యేటప్పటికి ఇలా వెజిటేబుల్స్లో చివరికి వచ్చేసింది. సో 3 డేస్లో చేసేసారు. ఇది మెడిటేరియన్ ఫుడ్ అయినా కానీ చాలా న్యూట్రిషన్స్ అన్నీ బాగా ఉండే సూపర్ ఫుడ్ ఇది. సో తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, పెద్దలకు పెట్టండి. అందరూ తినొచ్చు. ఇది చాలా మంచిది. స్టోర్లో కొనడం ఎందుకు, మనమే ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే పోలా. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా లేసి శనగలు నానపెట్టండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.